కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై వరంగల్లో పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ఎన్నో ఏళ్లుగా ప్రజలు డిమాండ్ చేస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన క్రెడిట్ మాదంటే మాదని మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. పోటాపోటీగా సంబరాలు చేసుకుంటూ మీడియా సమావేశాలతో పొలిటికల్ హీట్ రాజేస్తున్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతల పొలిటికల్ ఫైట్ ఏంటో ఈరోజు తెరచాటు రాజకీయంలో చూద్దాం. వరంగల్లో మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు తరచూ ఏదో ఒక అంశంపై క్రెడిట్ తమదేనని ఎవరికి వారే చెప్పుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం హనుమకొండలోని నయీం నగర్ నాలా బ్రిడ్జి నిర్మాణం విస్తరణ మా వల్లే జరిగిందంటూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రోడ్లెక్కారు. ఇప్పుడు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెచ్చిన క్రెడిట్ అంతా తమదేనని పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో కాజీపేట జంక్షన్కు కీలక స్థానం ఉంది. నార్త్ ఇండియాకు పోవాలన్నా, సౌత్ ఇండియా వైపు వెళ్లాలన్నా ఈ జంక్షన్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా తెలంగాణలో రెండో అతిపెద్ద జంక్షన్గా ఉండడం, ఇక్కడ నుంచి ఆదాయం కూడా పెద్ద మొత్తంలో సమకూరుతుండటంతో ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ దాదాపు 6 దశాబ్దాల నుంచి ఉంది. 1969లోనే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చాయి. పంతొమ్మిది 1978-80 మధ్య కాలంలో అన్ని పార్టీలు తమ తమ కండువాలను పక్కన పెట్టేసి అఖిలపక్షంగా ఏర్పడి కోచ్ ఫ్యాక్టరీ కోసం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి విన్నవించారు. దీంతో ఇందిరాగాంధీ 1982లో పార్లమెంటులో కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేశారు. కానీ స్థల సేకరణ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తడంతో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అడుగులు పడలేదు. 1984లో ఇందిరాగాంధీ హత్యకు గురవడం, ఖలిస్తాన్ ఉద్యమ నేపథ్యంలో ఆ కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్లోని కపుర్తాలకు తరలించారు. ఆ తర్వాత 2004లో మరోసారి కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేశారు. కానీ ఆ తర్వాత దానిని రాయ్బరేలీకి తరలించారు. రెండు 2010-11 బడ్జెట్లో అప్పటి కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 15 కోట్లు మంజూరు కూడా చేసింది. ఆ తర్వాత దీనికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 54 ఎకరాల భూమిని కేటాయించగా ఆ స్థలంపై వివాదాలు రావడంతో ఆ ప్రాజెక్టు తిరిగి వెనక్కెళ్లిపోయింది. ఇక తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని చేర్చారు. కానీ ఆ తర్వాత కోచ్ ఫ్యాక్టరీ అంశం పార్టీల మాటల యుద్ధానికే పరిమితమైంది. దేశంలో కొత్తగా కోచ్ ఫ్యాక్టరీల అవసరం లేదని చెబుతూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం 2016లో కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీకి బదులు పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్ను ప్రకటించింది. దానికోసం 160 ఎకరాలు అవసరముండగా మడికొండ, అయోధ్యపురం గ్రామాల శివారులోని ఎండోమెంట్ భూములను సేకరించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు జూలై 8న వరంగల్కు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఓహెచ్ను అప్గ్రేడ్ చేసి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను శంకుస్థాపన చేశారు. వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్థాపన చేసిన కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ మాత్రం నెరవేరకపోవడంతో ఓరుగల్లు ప్రజల్లో కొంత అసంతృప్తి ఉండేది. ఈ క్రమంలో ఏడాది సెప్టెంబర్లోని కాజీపేట వ్యాగన్ తయారీ యూనిట్ను ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా రైల్వే శాఖకు ఉత్తర్వులు కూడా అందాయి. కానీ కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు తాజాగా నవంబర్ 28న వెలుగులోకి రావడంతో అప్పటి నుండి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాజకీయం నడుస్తోంది. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరు కావడానికి తమ కృషే కారణమంటూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఎవరికి వారు సంబరాలు నిర్వహించుకోవడంతో పాటు పోటాపోటీగా
మీడియా సమావేశాలు కూడా నిర్వహించి కోచ్ ఫ్యాక్టరీ క్రెడిట్ అంతా తమదేనని చెప్పుకుంటున్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ చెబుతున్నారు. కోచ్ ఫ్యాక్టరీ ప్రకటన విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన ప్రత్యేకంగా కాజీపేట జంక్షన్ను విజిట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు జరిపారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయడం బీజేపీతోనే సాధ్యమైందని హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ ప్రచారం చేసుకుంటున్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కల నెరవేర్చింది తమ పార్టీయేనంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆరూరి రమేష్, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా సంబరాలు నిర్వహించారు. ప్రధాని మోదీ ఫోటోలకు పాలతో అభిషేకాలు కూడా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుల పోరాట ఫలితంగానే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెబుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించి కాజీపేటలోని వ్యాగన్ తయారీ యూనిట్ను కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేయించారని చెబుతున్నారు. గతంలో కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్థలం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకని ఓరుగల్లు అభివృద్ధికి అడుగులు పడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు చేశారు. ఇలా మూడు పార్టీల నేతలు ఎవరికి వారు కోచ్ ఫ్యాక్టరీ క్రెడిట్ అంతా తమదేనని చెప్పుకుంటుండగా ఉమ్మడి పోరాటాల ఫలితంగానే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కల నెరవేరిందని రైల్వే సంఘాల నేతలు అంటున్నారు. ఏది ఏమైనా దశాబ్దాల కల నెరవేరగా ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రధాన పార్టీల నేతలు చొరవ చూపాలని ఓరుగల్లు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.